అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో పాపం ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో కొంతమందికి అసలు వాళ్ళ జీవితం చాలా భారం అయిపోయింది. వాళ్ళు పెన్షన్ తీసుకున్నా కూడా అరౌండ్ 4,000 రూపాయలు, 4,000 వాట్ ఎవర్ అప్రాక్సిమేట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఇది మరీ ఘోరం అసలు. వాళ్ళు వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు లాగేసుకుంటున్నారు. మరి ప్రభుత్వంకి వాళ్ళకి తెలుసో తెలియదో కానీ చాలా సందర్భాలు కొన్ని విషయాలు నేను చూశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా చిన్న వయసు గతం 20-30 సంవత్సరాల క్రితం ఒక ఆయన పాపం ఈ బాధ భరించలేక పాపం పెదయాదర అని ఒక ఊర్లో ఆత్మహత్య కూడా చేసి రేవులో కూడా దూకి చనిపోయాడు పాపం. ఎంత బాధాకరం అంటే ఇప్పుడు ఏ తల్లిదండ్రులను వాళ్ళ కొడుకు మీద కంప్లైంట్ అవ్వరు, ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కొడుకు మీద కంప్లైంట్ అవ్వరు. సో ఎవరైతే ఇలా చేస్తున్నారో కర్మ ఫలితాల గురించి వాళ్ళు కొంచెం ఆలోచించాలి. రేపుతున్న వాళ్ళ జీవితాలు ఏమవుతాయో, వాళ్ళ పిల్లలు వాళ్ళని చూస్తారా ఇలా చేస్తే? వాళ్ళ పిల్లలు వాళ్ళని ఇలా చేస్తే వాళ్ళు చూస్తారా? సో దయచేసి కొంచెం మానవత్వంగా కొంచెం ఆలోచించండి. ఎవరైతే తల్లిదండ్రులను పూజిస్తాడో లేకపోతే ఆదరిస్తాడో వారే జీవితంలో పైకి వస్తాడు. అది సో జీవితంలో పైకి రావాలా లేకపోతే ఓకే సాధారణంగా మానవుడిగా, లేకపోతే ఇది విషయం. సో దయచేసి మరి ప్రభుత్వం వాళ్ళని కోరేది ఏంటంటే, అఫ్కోర్స్ మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఎవరైతే తల్లిదండ్రులను చూస్తారో గవర్నమెంట్ అధికారులకి నుంచి 15% వాళ్ళు కట్ చేసి మరి వాళ్ళ తల్లిదండ్రులకి మరి అన్నారు. నేను చదివాను కొన్ని న్యూస్లో. మరి ఎంతవరకు అమలు చేస్తారైతే నాకు అమలు చేసే విధానంలో ఏమి ఇబ్బందులు వస్తాయో అవి నాకు తెలియదు. సో దయచేసి పెద్దవాళ్ళని చూడండి, ఆదరించండి. అది కనీసం వారి జీవన ఆఖరి నిమిషంలో కూడా వాడిని ఆదరణీయంగా బతకడం అండి. ధన్యవాదాలు.